బ్రేకింగ్ న్యూస్. యువత భవిష్యత్తును మరింత ఉన్నతంగా ఎలా చేయాలన్న దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని అన్నారు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని అన్నారాయన. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా ఉంచిందని చెప్పుకొచ్చారు. పార్టీ పట్ల విధేయతతో ఉన్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం. రెండోది, నాణ్యత కూడా మేము ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా ప్రజలు ఈ రైస్ని అనవసరంగా వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడే నేను ఇందాక రివ్యూ చేశాను. అనేక అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా లోతుగా అవగాహన తెచ్చుకుని ఏ విధంగా జనసేన పార్టీతో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్న యువతకి మన ప్రభుత్వం వచ్చినాక మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే యువతని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఆ నినాదం బలంగా రాష్ట్ర వ్యాప్తంగా వినపడింది. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు వాళ్ళు కోరింది ఏంటంటే, యువత అన్న మాకు 25 కిలోల కోసం కాదు మేము వచ్చింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చామన్నారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కోసం యువత పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనేక క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. దాని ప్రకారంగా ప్రజలందరినీ కూడా మరొకసారి పరిపాలన ద్వారా మెరుగైన పరిపాలన అందించడానికి కోసం ఒక మంచి ప్రయత్నం.